అయిపోయి ఇంకేం చేస్తాడు అంత పొలం అయిపోయింది కదా ఇంకేం చేస్తాడు 70% అయిపోయింది ఇంకేం చేస్తాడు ఆయన ఆయన అడుగుతున్నాం. మా సంతేగుడు ఎస్కే రామేశ్వరెడ్డి నా పేరు. నా పేరు ఎస్కే గోవిందరెడ్డి. 343 సర్వే నెంబర్లో 0.73 సెంట్లు ఉంది. దాంట్లో 2022లో నేను 49 ఇచ్చేసి కొనుక్కున్నా. పంపారెడ్డిది 18 సెంట్లు వాళ్ళ పెద్దల ఆస్తి, వీళ్ళది పెద్దల ఆస్తి. వీళ్ళ సిద్ధను కూడా 0.6 తర్వాత పెద్దల ఆస్తి. ఇంకోటి చెన్నకేశ్వరుడు అల్లుడు రాజమోహన్ రెడ్డి ఆయనది మనది జెయింట్ ఉంది 12 సెంట్లు. ఇద్దరు కలిసి 49 సెంట్లు ఉంది. ఇప్పుడు వీళ్ళకి కలెక్టర్ పర్మిషన్ ఇచ్చేసారు. వీళ్ళకి ఉంది. నాది కోర్టులో రన్నింగ్ ఉంది. వీళ్ళకి ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, వీళ్ళకి పర్మిషన్ ఉంది, నాది కోర్టులో రన్నింగ్ ఉంది. ఈయన అక్టోబర్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. చేసి ఇచ్చినాడు. ఈయన డబ్బులు తీసుకొని రిజిస్టర్ ఆఫీసర్ డాక్యుమెంట్స్ ఇక్కడ ఉన్నవి వాళ్ళు చేసి ఇచ్చిన ఏం డాక్యుమెంట్ లేకుండా రిజిస్టర్ చేసినారు. ఆయన ఇట్లా 7 మంది చేస్తానంటున్నాడు. ఈయన ఏం రెస్పాన్స్ లేదు. ఈయన నేను చేస్తాను, నాకు డబ్బులు ఇస్తే ఎవరిదాన్ని చేస్తాను అంటాడు. ఇంకోటి శ్రీనివాస్ భవన్ కానీ చేస్తాను, రాజశ్రీ చేస్తాను, తెచ్చిస్తే నేను డాక్యుమెంట్ చూసుకుని అన్ని చేస్తాను అంటున్నాడు. ఆయన రెస్పాన్స్ ఏమి ఒప్పుకోలేదు. అందుకే స్టేషన్ కూడా కంప్లీట్ ఇస్తున్నాను. సర్వే నెంబర్ ఏంటి, ఎప్పుడు జరిగింది, రిజిస్ట్రేషన్ ఎప్పుడు జరిగింది? అక్టోబర్ 2023 అక్టోబరా? అక్టోబర్ 11 సర్వే నెంబర్ ఒకసారి చెప్పండి. 343. ఏ ఊరు? సంతేగుడు. ఎన్ని ఎకరాల స్థలం అది? టోటల్ 73 సెంట్లు ఉంది. ఆల్రెడీ డిఎస్పీతో కంప్లైంట్ ఉంది, స్పందనలో స్టేషన్ లో కంప్లైంట్ ఉంది, కోర్టులో కేసు నడుస్తుంది. దీనివల్ల ఊళ్ళో గలాటోడ్ అవుతుంది. ప్రస్తుతం ఇప్పుడు అది ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది? పేరు ఎవరు? వాళ్ళ పేర్లు మీరు చెప్పండి. అంటే వీళ్ళు స్క్వేర్ ఫీట్ వేసినారు. దీంట్లో మానయ్య, బడాయి గంగమ్మ, సోమశేఖర్ బడాయి బస్సప్ప, బడాయి మానప్ప, ఎడవల్లి మానప్ప, జయమ్మ, బడాయి లక్ష్మి, పంపారెడ్డి. మాది వచ్చి ఎస్కే రమేశ్వర రెడ్డి. వాళ్ళకి ఏం సంబంధం లేదు. నేను తీసుకునేది కనుక్కొని ఆయన మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడు. నేను చేశాను అంటున్నారు. సర్లేదు సార్, 1 చేసింటారు, 2 చేసింటారు, 7 ఎట్లా చేస్తారు సార్? అది సీరియల్ నెంబర్లో చేసినారు అంటే నా ఇష్టం అంటున్నాడు. ఆయన ఎవరికని చెప్పుకోమంటున్నాడు. ఈరోజు పొద్దున అడిగితే మేము మాకు చేయండి సార్, ఇది చేశాను రికార్డ్స్ అంటే మేము మామూలు ఇస్తే చేస్తా, ఇది ఎన్నే కాలేదు, ఇది ఏమైనా మామూలు ఇస్తే నేను చేస్తానన్నాడు. ఆయన డబ్బులు ఏం డిమాండ్ చేయలేదు. ఎన్నే కాలేదు కదా డబ్బులు ఇవ్వండి అన్నారు. మేమేమన్నా సార్ నేను డైరెక్ట్ రిజిస్ట్రేషన్ పెట్టుకున్నాము, మీకు ఏమైనా కావాలంటే ఇస్తాం సార్ అంటే సరే 6 వారు అడగ తీసుకున్నా అన్నారు. లేదు సార్ తెచ్చినామంటే లేదు ఇంకా కొద్దిగా ఎక్కువ అమౌంట్ చూడంటే